యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. అలాగే మీ పనుల్లో, మీ బిజినెస్లో దేవుడి తోడై నడిపించును గాక. అలాగే నీ రాకపోకలు, నీ వాహనాల మీద దేవుడి కృప, దేవుని కనికరం, దేవుని కనుదృష్టి ఉండి నడిపించును గాక. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈరోజు వాక్యం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 23-24 చూసినట్లయితే ఇక్కడ దేవుడు యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చాడంటే, మరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడండి. మరి దేవుని రాజ్యమును గూర్చు, మరి దేవుని సువార్తను గూర్చుతూ ప్రకటిస్తూ వచ్చాడు. మరి అలాగే గలిలయ అంతటా మరి దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించు ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరుస్తూ వచ్చాడు. మరి అలాగే గలిలయ ఎంతటా సంచరించిన ఆయన కీర్తి సిరియా దేశమంతటి వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను, వేదముల చేతను పీడింపబడిన వ్యాధిగస్తులందరినీ, దయ్యములు పట్టి వారిని, చంద్ర రోగులను, పక్షవేగాల వారిని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారి దగ్గరికి మరి రోగులను తీసుకొచ్చాడు. ప్రతి వ్యాధి గల వారిని తీసుకొచ్చారు, స్వస్థపరుస్తూ వచ్చాడు. మరి చంద్ర రోగులను, మరి దయ్యముల చేత పీడింపబడిన వారిని, మరి చంద్ర రోగుల్ని, ప్రతి వ్యాధిని కూడా మరి యేసు పక్షవాళ్ళ గారిని తీసుకొని రాగా, మరి ఇక్కడ అర్రికాలు మొదలుకొని నడినెత్తి దాకా మరి స్వస్థత లేని వారిని, ప్రజలను తీసుకొని రాక యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మరి యేసు ప్రభు వారు అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, మరి సిరియా దేశత అంతటా వ్యాపించి మరి అక్కడ దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి దెయ్యములను కూడా స్వస్థపరచు వచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ మీకు రోగం ఉందో, అస్వస్థత ఉందో, మరి దెయ్యముల చేత పీడింపబడుతున్నారో, మీ కుటుంబంలో, మరి మీ సమస్యల్లో, మరి మీ బిజినెస్లో మరి వర్ధిల లేకున్నారు, యేసు క్రీస్తు నామములో వర్ధిల్లెదురుగాక. అలాగే మీ రోగం యేసు నాజరేయుడైన యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ హీలింగ్ ప్రకటిస్తున్నా. అర్రికాలు మొదలుకొని నడినెత్తి దాకా యేసు క్రీస్తు నామములో హీలింగ్ ప్రకటిస్తున్నా. నీకు స్వస్థత శీఘ్రంగా లభించునుగాక. నీ పనుల్లో, నీ బిజినెస్లో ఆశీర్వాదకరంగా ఆటంకపరిచే, సమాధానం లేకుండా చేస్తున్న దెయ్యాలన్నింటినీ యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నా. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండము, నీకు నేను మేలు చేస్తాను, విడవని ఎడబాయిన దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం ఏం చేయాలంటే, మరి యేసు ప్రభు వారు దేవుని రాజ్యమును గూర్చి చెప్పుకుంటూ మరి ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి సమస్యను కూడా మరి విడిపిస్తూ వచ్చాడు. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, మీ ప్రతి రోగం, ప్రతి సమస్య నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీలింగ్ ప్రకటిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.